బీఆర్ఎస్ ఇది ఒక డైవర్షన్ హైట్ డ్రామా అంటోంది. హరీష్ రావు రెస్పాండ్ అయ్యారు సార్, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికే ఈ హైట్ డ్రామా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే టార్గెట్గా ఇదంతా చేస్తూ ఉన్నారు. వాళ్ళు మొత్తం కలిపేసుకోవాలనుకున్నారు, 10తో అది స్టాప్ అయిపోయింది. సో మిగిలిన వాళ్ళని ఏదో రకంగా లాక్కోవాలి కాబట్టి ఈ రకంగా హైడ్రాను ఉపయోగించుకుని వాళ్ళను బెదిరిస్తూ ఉన్నారు అని చెప్పేసి. ఆపరేషన్ ఆకర్ష్లో అంటే ఆపరేషన్ బీఆర్ఎస్లో భాగంగానే ఇది జరుగుతోంది అనేది. ఇప్పుడు ఆ 10 మందిలో ఒకరైనా దాన నాగేంద్ర కూడా వ్యతిరేకించాలి కదా రంగనాథ్ పైన. మామూలుగా మాట్లాడలే కదా ఎవరి రంగనాథ్ ఏం సంగతి తెలుసుకుంటా. సో ఆ 10 మందిలోనే ఒకరు దాన నాగేంద్ర. మిగతా 16 మంది, ఇప్పుడు 26 మంది కావాలి విలీనానికి. మిగతా 16 మంది పైన ఇంతవరకు పోలే. ఇంతవరకు పోయిన వరకు నచ్చంది ఎవరికంటే ఆ 10 మందిలో ఒకరికి. సో అందువల్ల ఇప్పటి వరకు ఏ పార్టీ వాళ్ళకి వెళ్ళారు అని కనుక ఇవాళ నివేదికలు ఇచ్చారు, పత్రికలో వచ్చింది. ఏదో 160కి పైగా కూల్చివేతలు జరిగాయని, 166 కూల్చివేతలు జరిగాయి. ఇందులో మాత్రం ఆ లిస్టు చదివితే బీఆర్ఎస్ నాయకులు ఎవరు ఉన్నట్లేదు. ఇంకా మీకు పల్లం రాజు ఉన్నాడు కాంగ్రెస్ నాయకుడు, ఎంఐఎం ఎమ్మెల్యేది ఉంది, ఎంఐఎం ఎమ్మెల్సీది ఉంది. ముందు సొంత పార్టీ వాళ్ళతో మొదలుపెట్టారు, అదొక మంచి చర్య ముందే బీఆర్ఎస్ వాళ్ళతో మొదలుపెట్టుంటే పెద్ద వివాదం అయ్యేది. సో ముందు సొంత పార్టీ వాళ్ళతో మొదలుపెట్టారు కదా. ఎక్కడ మరి ఇప్పుడు పల్లం రాజు అయితే బీఆర్ఎస్ నాయకుడు కాదు కదా. ఎంఐఎం ఎమ్మెల్యే, ఎంఐఎం ఎమ్మెల్సీ, ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అవసరమైన పార్టీ కదా. సో మీకు బీఆర్ఎస్ నాయకులకు ఎంత కోపం వచ్చిందో, బీజేపీలో ఒక వర్గానికి ఎంత కోపం వచ్చిందో, ఓవైసీకి కూడా అంతే కోపం వచ్చింది కదా. సో అందువల్ల ఇప్పటికిప్పుడైతే ఇది బీఆర్ఎస్ నాయకుల పైనే టార్గెట్ చేసినట్టుగా కనిపించడం లేదు. అఫ్కోర్స్ బీఆర్ఎస్ నాయకుడు పల్లా రాజేశ్వర రెడ్డి పైన కూడా నోటీసులు ఇచ్చారు. పల్లా రాజేశ్వర రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గనక ఆయన ముట్టుకోవద్దామా? ఇప్పుడు ఆయన నాకు కూడా మంచి మిత్రుడు, విద్యార్థి దశ నుంచి మిత్రుడు. కానీ నేనేమంటాను, పల్లా రాజేశ్వర రెడ్డి గనక నాదం చెరువు అనుకుంటాను. సో ఆ చెరువులో గనక కడితే కూల్చాల్సిందే, కాకపోతే కూల్చకూడదు అంట. కానీ ఆయన నాకు స్టూడెంట్ డేస్ నుంచి పరిచయం కదా, అందువల్ల పల్లా రాజేశ్వర ముట్టుకోవద్దు అంటున్నా. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు? పల్లా రాజేశ్వర రెడ్డి ముట్టుకోవద్దు, మీరు ఇంకేమన్నా ముట్టుకోండి అంటారా? లేదా మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మాత్రం వదిలేయండి అంటారా? సో ఇది స్పష్టత ఉండాలి. ఈ విధానం సరైందా కాదా? ఇప్పుడు ఈ హైడ్రా ఏర్పాటు, అక్రమ నిర్మాణాల కూల్చివేత, చెరువులను దురాక్రమణ చేసిన వారిని తొలగింపు, పార్కుల్ని అడ్డగోలుగా ఆక్రమించిన వారిని తొలగించడం, ఈ చర్యకు బీఆర్ఎస్ బీజేపీ అనుకూలమా వ్యతిరేకమా తేల్చండి ఫస్ట్. ఏ అనుకూలము, బి వ్యతిరేకము, సి లేదు. ఇప్పుడు ఇందులో అనుకూలము అన్న తర్వాత వ్యతిరేకం అని చెప్పండి, ప్రజలు నిర్ణయించుకుంటారు. ఏ అనుకూలము అనుకున్నారనుకోండి, అప్పుడు మీరు చెప్పండి. ఏది ఇంకో పలానా ఉదాహరణ, ఇంకో ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఉంది, మరి దాన్ని ఎందుకు ముట్టుకుంటలేరంటే మేము కూడా మీతో పాటు వస్తా, నేను కూడా వస్తా. ఆ కాంగ్రెస్ నాయకుని దగ్గరికి దానికి మొదలు అడుగుదాం, అప్పటికీ చేయకపోతే వెళ్ళి ధర్నా ఇద్దాం. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు వదలాలి? సొంత పార్టీ వాళ్ళని మొదలు సంగతి తెలిసాలి కదా. రేవంత్ రెడ్డి పైన బాధ్యత ఏంటంటే ఆదర్శంగా ఉండాలి అంటే ముందు సొంత పార్టీ వాళ్ళ సంగతే తెలిసాలి, అప్పుడే కాన్ఫిడెన్స్, క్రెడిబిలిటీ క్రియేట్ అవుతుంది కదా. సో అందువల్ల లేదు ఇంకో పలానా సెలబ్రిటీది ఉంది, ఒక నాగార్జున టార్గెట్ చేశారు, ఇంకో పలానా ఫిలిం పర్సనాలిటీ ఉన్నారు, ఆయన రేవంత్ క్లోజు, కాంగ్రెస్ క్లోజు, ఆయన వదిలేశారని చెప్పండి. ఐ విల్ ఆల్సో బి విత్ యూ. సో దానికి ఏం అభ్యంతరం, బ్రహ్మాండంగా అందరం కొట్లాడదాం. సో కాంగ్రెస్ నాయకులను వదిలేస్తే బీఆర్ఎస్ నాయకులకు న్యాయంగా ధర్మంగా ఏ చెరువును ఆక్రమించకుండా ఉంటే కూడా దాని మీద పడ్డారనుకోండి, అప్పుడైనా కొట్లాడదాం. అందువల్ల ఇవాళ సమస్య ఏంటంటే బీఆర్ఎస్ నాయకులకు నోటీస్ ఇచ్చినా ఇంకెవరికి ఇచ్చినా అది అక్రమమా కాదా అనేది తేల్చండి. అక్రమం కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో మనం ఫైట్ చేయాలి. దానికి కోర్టులు ఉన్నాయి. ఇప్పుడు పల్లా రాజేశ్వర విషయంలో కోర్టు కూడా వెళ్ళాడు. కోర్టు నియమ నిబంధనలకు లోబడి చేయండి అన్నారు తప్ప స్టేటస్కి ఆర్డర్ చేయలే. సో అందువల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కనుక ముట్టుకోవద్దు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముట్టుకుంటే అది కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్లో భాగమే అనేటువంటి ఆపరేషన్ ఆకర్ష్లో అంటే పార్టీలోకి రాకపోతే కూలుస్తారు అనే ఆరోపణ చేస్తే ఉపయోగం ఉండదు. తేల్చాల్సింది బీఆర్ఎస్ కేసీఆర్ ఇమీడియట్గా ఒక కమిటీ వేసి హైడ్రాకు ప్యారలల్గా బీఆర్ఎస్ హైడ్రా అనుకునేది. అంటే భారత రాష్ట్ర సమితికి చెందిన తెలంగాణలో ఏ ఒక్క నాయకుడైనా చెరువును ఆక్రమించి ఉంటే, పార్కును ఆక్రమించి ఉంటే, ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఉంటే అన్నీ గుర్తించి ప్రజల ముందు పెట్టి హైడ్రా ముందు పెట్టండి, లేదంటే మీరే బుల్డోజర్ పెట్టి కూల్చేసేయండి.
హైడ్రాకి ఎందుకు, రేవంత్ రెడ్డికి ఎందుకు అవకాశం ఇస్తారు? మీరే తీసుకోండి. కేసీఆర్కి నా సలహా ఏంటంటే, మీ దగ్గర కూడా రిటైర్ అయిన అధికారులు ఉన్నారు, పిఆర్ఎస్ సపోర్టర్లు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల వాళ్ళ నాయకత్వంలో కమిటీ చేయండి. ఏసీ బీఆర్ఎస్ నాయకుల ప్రాపర్టీస్ అన్నీ మీరే ముందుగా విచారణ చేయండి. ముందుగా ఎఫ్టీఎల్ కొలవండి, బఫర్ జోన్ కొలవండి. ఉన్నాయనుకోండి, ఓ బుల్డోజర్ ఏసీపీ పట్టుకోబడి కూల్చిపడేయండి. ఎందుకు అప్పుడు రేవంత్ రెడ్డికి ఎందుకు అవకాశం వస్తుంది, రంగనాథ్కి ఎందుకు అవకాశం వస్తుంది? అలా చేశారనుకోండి వేస్ట్. అప్పటికి అయిపోయినాక కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఉన్నాయనుకోండి, అప్పుడు మనం లెట్ ఆల్ ఫైట్, దానికన్నా ముందే ఫైట్ చేద్దాం. అందువల్ల ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ అని కాదు, ఎవరిది ఉన్నా తొలగించాలి, తొలగిస్తామని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఇప్పటి వరకైతే పొలిటికల్గా సెలెక్టివ్గా లేరు. పొలిటికల్గా సెలెక్టివ్గా ఉంటే ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం, అనుమానమే లేదు. ఇది అందుకనే అన్నాను, రేవంత్ రెడ్డి మొదలు పెట్టాడు, ఇది మామూలుగా ఉండదు ఈ ఆట. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళే పట్టుకుంటే బీఆర్ఎస్ ఊరుకుంటారు, వాళ్ళు కాంగ్రెస్లో బయట పెడతారు. బీజేపీ వాళ్ళు ఊరుకుంటారు, వాళ్ళు ఎంఐఎంలో బయట పెడతారు. ఎంఐఎం వాళ్ళు ఊరుకుంటారు, వాళ్ళు బీజేపీలో బయట పెడతారు. అందరు కలిసి అందరికీ బయట పెడతారు కదా, మంచిదే కదా ఇది. అందరు కలిసి అందరూ వీళ్ళంతా కలిసి సెలబ్రిటీల మీద బయట పెడతారు. అవుతాయా? ఇప్పుడు ప్రజల నుంచి వస్తుంది. నేను అదే చెప్పింది. ఇప్పుడు నాకు కనీసం తెలంగాణ నుంచి ఒక 10-15 మంది ఫోన్లు చేశారు. సార్ రంగనాథ్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, ఇంకోసారి మాది ఇక్కడ ఉన్నది సార్, మా ఊర్లో ఇక్కడ ఉంది సార్, అక్కడ ఉందని ప్రజల నుంచి అడుగుతాను. నా సలహా రేవంత్ రెడ్డి కూడా ఒక యాప్ లాంచ్ చేయండి. హైడ్రాకు ఉన్నదో లేదో తెలియదు, లాంచ్ చేసి ఎవరు ఎక్కడ ప్రభుత్వ స్థలాల ఆక్రమణకు గురైనా ఒక ఫోటో తీసి వీడియో తీసి అప్లోడ్ చేయమనండి. కనీసం అదొక పబ్లిక్ డొమైన్లో ఉంటుంది, పబ్లిక్లో చర్చ జరుగుతుంది. ఇంకో పలానా నాగర్ కర్నూలులో సెంటర్ నారాయణపేట్ సెంటర్లో ఒక దర్గా భూమి ఆక్రమణకు గురైంది అని అక్కడ ఒక విలేకరు నాకు ఫోన్ చేసి ఇప్పుడు చెప్పాడు. సో అది ఆయన ఫోటో తీసో విజువల్ తీసో అప్లోడ్ చేస్తాడు. దాని మీద చర్చ జరుగుతుంది, అవునా కాదా, నిజమా అబద్ధమా అని. సో ఇవాళ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా అడుగుతాను, మీరు ఒక యాప్ ఉందో లేదో తెలియదు, లెట్ దేర్ బి ఏ పబ్లిక్ డిస్కషన్ అండ్ పబ్లిక్ డిబేట్. ప్రజలకే పిలిపిద్దాం, మన ప్రజల ఆస్తులను ప్రజలే కాపాడుకోవాలి. నేను ఒక్కటే చోటు ఎక్కడ అంటే, పేద మధ్యతరగతి ప్రజలు రియల్ ఎస్టేట్ బిల్డర్ల మోసాలకు ప్రభుత్వ వ్యవస్థల అసమర్థతతోనో ఎక్కడైనా కొని ఉండి కష్టార్జితంతో కట్టుకొని ఉంటే అక్కడ ఏం చేద్దాం, ఒక మానవీయ దృక్పథంతో అదొకటి ఆలోచించాలి. ఇక కానీ రాజకీయ పెద్దలు, ఉన్నతాధికారులు, వ్యాపార వాణిజ్య ప్రముఖులు, సెలబ్రిటీలు తమ విలాసాల కొరకు కట్టుకున్న ఆక్రమించుకున్న చెరువులు అయితే ఖచ్చితంగా కూడగొట్టాల్సిందే. నేను రేవంత్ రెడ్డి అడిగింది అదే. మరి శ్రీమంతులు ఫామ్ హౌస్లు కట్టుకొని గడ్డిపేటలోకి, హిమాయత్ సాగర్లోకి తమ సీవేజ్ అంతా వదిలితే దాన్ని మనంతా ఆ మంచినీళ్ళని తాగుదామా? ఎందుకోవాలండి? అందుకే లెటర్స్ వెల్కమ్ ఇట్. అదే సమయంలో లెటర్స్ వెయిట్ అండ్ వాచ్. రేవంత్ ప్రభుత్వం దారి తప్పితే ఖచ్చితంగా పోరాడదాం. ప్రతిపక్షాలతో కలిసి నేను కూడా పోరాడతాను మాజీ ప్రజాప్రతినిధిగా. కానీ రేవంత్ రెడ్డి పైన ఒత్తిడి కూడా తెద్దాం. అందుకే అనేది ఒక యాప్ పెట్టి బహిరంగంగా, ఇప్పుడు మీడియా కూడా యాక్టివ్గా దీన్ని బయట పెట్టాలి, సోషల్ మీడియా కూడా బయట పెడుతుంది. ఆగదు కదా ఇప్పుడు ప్రభుత్వం, ఒకప్పట్లాగా లేదు రవిశంకర్. ప్రపంచం మారిపోయింది. ఒకప్పుడు 4 టీవీ ఛానల్ ఫోన్ చేసి వార్త వేయకండి, 4 పేపర్ రైటర్లో ఫోన్ చేసి వార్త వేయకండి అని ప్రభుత్వం చెప్తే భయపడేయకపోయేవాడు. ఇప్పుడు అట్లుందా? మీరు వేయకపోతే మేము వేస్తాం, మాకు నాగేశ్వర మీరు వేయలేదనుకో నేను వేసుకుంటా కదా యూట్యూబ్లో, ఇంకోటి ఫేస్బుక్లో పెడతారు కదా, ఇంకోటి ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెడతారు కదా. అవుతుందా? ఇది వాడు వాట్సాప్లో పోతుంది కదా. ఇంకో ఇది కాంగ్రెస్ నాయకుడి ప్రాపర్టీ చూడండి, చెరువులోనే కట్టిండు, చెరువులో ఐలాండ్ లాగా కట్టిండు, వీటి సంగతి తేల్చండి అని సోషల్ మీడియా సర్క్యులేట్ కాదా? అందువల్ల ఇప్పుడు అవకాశం లేదు. దీన్ని మొదలు పెట్టేంత వరకే రేవంత్ రెడ్డికి ఉన్న ఆప్షన్. మొదలుపెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి చేతిలో కూడా ఉండదు, ఇది అటానమస్గా మారిపోతుంది. సో అందువల్ల ఖచ్చితంగా దీన్ని ఆహ్వానించుదాం, ప్రతిపక్షాలు కూడా సహకరించుదాం. దీనికి రాజకీయాలకు అతీతంగా అమలయ్యేలా రేవంత్ ప్రభుత్వం చెప్తోంది కనుక లెటర్స్ వెయిట్, చేయనప్పుడు ఒత్తిడి చేద్దాం. రైట్ సార్. నేను హైడ్రా యాప్ ఉందా లేదా అని చెక్ చేశాను సార్, హైడ్రా యాప్ లేదు. సో ఈరోజు మీరు ఇంటర్వ్యూ చేస్తారు కాబట్టి రంగనాథ్ గారిని సలహా ఇవ్వండి. అలా ఇప్పుడు హైడ్రా యాప్ని పబ్లిక్ యాప్గా పెట్టండి. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి పెట్టండి, ఎక్కడ ఎవరు ఆక్రమించినా లెట్ పీపుల్ గివ్ ఇట్. ఎందుకంటే క్రౌడ్ సోర్సింగ్ అంటారు రవిశంకర్ జర్నలిజంలో, అంటే ప్రజలే మీకు సమాచారం ఇస్తారు, వేరే అవసరం లేదు కదా.